ఈటెల రాజేందర్ బండి సంజయ్ మధ్య రాజీ కుదిరిందా కుదరలేదా? అంటే వాస్తవంగా ఇవాళ నేను నాతో పాటు మా స్టేట్ పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ ఎమ్మెల్యే కర్ణాటక భోజనానికి పంపించాను. వాటితో పాటు ఈటెల బండి సంజయ్ కూడా భోజనానికి రావడం జరిగింది. వాస్తవంగా మీడియాలో ఏదైతే సృష్టించబడ్డదో మధ్యలో ఉన్నటువంటి వివాదాలు తగదని అవన్నీ కూడా వాస్తవంగా పార్టీ అన్నప్పుడు అనేక అంశాల మీద అండ్ బీజేపీ సపోజ్ టు బి ద లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ. అవును, అటువంటి పార్టీలో 14 కోట్ల మంది సభ్యులున్న పార్టీలో ప్రతి అంశం మీద నిర్ణయాలు తీసుకునే ముందు భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు. దాన్ని మీడియాలో అభిప్రాయ భేదాలని లేదా పుస్తకడం లేదని ఆ రకమైనటువంటి వాదనలు తెర మీదకి రావడం సహజం. ఓకే, వాస్తవంగా ఒక కుటుంబ సభ్యులుగా కుటుంబంగా భావించే మేము అటువంటి పొరపచ్చాలు లేవు అని వాళ్ళు చెప్పడానికి ఆ మీడియాలో వస్తున్న వార్తలు కూడా భిన్నంగా అందరం కలిసి ఈ రాష్ట్రంలో ఓకే ప్రజలు బీజేపీ వైపు గంపెడు ఆశతో చూస్తున్నారు. మోదీ నాయకత్వంలో 12 సంవత్సరాలుగా దేశం ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. పేద ప్రజల సంబంధించిన పథకాలు నేరుగా వారికి అందుతూ ఉన్నాయి, ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా. 22 రాష్ట్రాల్లో మోదీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చాము. ఒక జనరంజకమైన పాలన సాగుతుంది. వై నాట్ తెలంగాణ అనే ప్రశ్న ప్రజలు మమ్మల్ని సంధిస్తూ ఉన్నారు. అంటే మరి ఎట్లాగా గొడవలు పడుతుంటే, ఇట్లాగా మీ పార్టీ అగ్రనాయకులు కొట్లాట్లకు దిగుతుంటే మీరు అనుకున్న లక్ష్యం సాధిస్తారా? అసలు ఈటెల రాజేందర్ బండి సంజయ్ మధ్య అసలు ఏమీ లేదు అని ఎలా చెప్పగలుగుతున్నారు? అది వాస్తవం. రాజకీయాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ చివరికి నిర్ణయం అనేది అందరు కూర్చొని ఆలోచన చేసి మెజార్టీ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవాల్సి వస్తుంది. అంటే పార్టీ నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు ఉండడం వేరు లక్ష్మణ్ గారు, సచ్ సీనియర్ మీరు కూడా. కానీ అక్కడ వర్గపోరు అన్నది ఇంకా క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అయింది. మీరు ప్రారంభంలో ఒక మాట అన్నారు, ఇది ఒక మీడియా సృష్టి అన్నారు. పోస్టర్లు వేయటం మీడియా సృష్టి, ఒకరిపై ఒకరు ఇండైరెక్ట్గా మాట్లాడుకోవడం మీడియా సృష్టి. సోషల్ మీడియాలో ఇద్దరు హ్యాండ్లర్స్ అంటే ఈటెల రాజేందర్ బండి సంజయ్ 2 వర్గాల మధ్య ఒకరిపై ఒకరు మెసేజ్లు పాత బైట్స్ అన్ని పోస్ట్ చేసుకోవటం మీడియా సృష్టి. ఎక్కడెక్కడో మీడియా లేదు కదా, ఒక ఇష్యూ ఉంటే మీడియా రిపోర్ట్ చేస్తుంది. అంటే మీరు అన్నట్టుగా వర్గపోరు అనేది ఇద్దరు ప్రత్యక్షంగా ఎక్కడ కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే ఉదంతాలు కానీ ఈ పోస్టర్ల సమస్య ఏదైతే ఉందో ఇద్దరి ప్రమేయం కూడా లేనటి విషయం. ఎవరైతే దానికి పాల్పడ్డారో వాళ్ళ మీద పార్టీ పరంగా చర్య తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు బీజేపీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి బెంగాల్ ఫలితాల తర్వాత తెలంగాణ వైపు రావడం, ఫోకస్ తెలంగాణ మీద ఒక సంకేతం. ఆ తర్వాత జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు 3 రోజులు ఇక్కడ వెచ్చించడం, ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు, మరి జేపీ నడ్డా గారు, మొన్నటికి మొన్న అశ్విని వైష్ణవ్. అదే జాతీయ స్థాయిలో 22 రాష్ట్రాల అధికారులు వచ్చినటువంటి పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష. కాబట్టి మనం కూడా ఇవాళ కాంగ్రెస్ పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు. వారు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ అవినీతి లేదా ఈ దోపిడీ విధానాలు, తెలంగాణ సంపదను కొల్లగొట్టడము, ఢిల్లీకి పంచిపెట్టడం ప్రజలు ఇవాళ చీత్కరించుకుంటున్నారు. అంటే పెనం నుంచి పోయి పొయ్యిల పడ్డారు. ఆనాడు బీఆర్ఎస్ పంత, బీఆర్ఎస్ తీరు, కేసీఆర్ వ్యవహారం, కుటుంబం ఆ రోజు విసిగిపోయి విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలిచింది తప్పితే కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు. ఓకే, అందుకనే జాతీయ అధ్యక్షులు 3 రోజులు గడిపినప్పుడు అన్ని ప్రాంతాల్లో పార్టీని విస్తరింపజేయాలి. సామాజికంగా భౌగోళికంగా విస్తరణకు మనం పాల్పడాలి. నాయకులు కూడా సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని ఏదైతే మరి పిలిపించారో ఆ దిశలో ఇవాళ మేము ముందుకు పోతున్నాం. మీ మాట విన్నారా? మీ మాట అభయ్ పటేల్ మాట ఈటెల రాజేందర్ బండి సంజయ్ విన్నారా? కలిసే పని చేస్తాము, పార్టీకి ఎలాంటి నష్టం కలిగించమని చెప్పారా? మీకు హామీ ఇచ్చారా? అసలు వినకపోవడానికి అసలు విషయం ఉంటే కదా భోజనానికి వచ్చాము. విషయం లేకపోతే మీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వాళ్ళిద్దరు ఎందుకు వస్తారు మీ ఇంటికి లక్ష్మణ్ గారు? ఇవాళ భోజనానికి రావడంలో తప్పు లేదు. మేమంతా ఒక కుటుంబ సభ్యులుగా పార్లమెంట్ సభ్యులం. అదే రకంగా మా ఇన్ఛార్జ్ వారు ఇవాళ హైదరాబాద్కి వచ్చారు. నేను నిన్ననే ఢిల్లీ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను. కలిసి భోజనం చేద్దాం అనుకున్నాం, పిలిచాను, కొన్ని విషయాలు చర్చించుకున్నాం.
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి, బీఆర్ఎస్ పరిస్థితి ప్రత్యామ్నాయం మన వైపు చూస్తున్నారు. ఓకే. కాబట్టి మనం ఆ రకంగా ఇవాళ అంటే ఈ గొడవలు మానకుండా ఇలాగే వ్యవహరిస్తే మీ ఇద్దరు తీరు ఈ విధంగానే ఉంటే ఖచ్చితంగా ఇద్దరు నష్టపోతారు అని మీరు కరాఖండిగా చెప్పారంటున్నారు మీరు, అభయ్ పటేల్ గారు. అసలు గొడవలు అనేటువంటిది అంశమే లేదు తెర మీద. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని అంశాల మీద భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, ఓకే, పార్టీ తీసుకునే నిర్ణయాల పట్ల కానీ. అంతేగాని ఎక్కడ గొడవలు, వర్గపోరు, గ్రూపులు, ముఠాలు అనేది తావు లేదు. అధికారులు ఉంటే కదా. ఓకే. కాబట్టి ఇవాళ అధికార పార్టీని ఎదుర్కోవడానికి ఆ రకంగా దూసుకుపోయేటువంటి మరి నాయకత్వం ఇవాళ బీజేపీలో అటు ఒకవైపు మరి బండి సంజయ్ గారు దూకుడు వ్యవహారం, పరిపాలన అనుభవం ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు, అనేక మంది వాళ్ళ రామచంద్రరావు గారు ఒక సౌమ్యుడిగా సమన్వయంతో పనిచేస్తున్నారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది లోక్సభ, 2 రాజ్యసభ, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. కాబట్టి ఇవాళ మరి ఇంత అనువైన వాతావరణంలో ప్రజలు కోరుకుంటున్న పార్టీ పట్ల మనం ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. కాబట్టి ఓకే, కార్యకర్తలు కూడా కోరుకుంటారు, ప్రజలు కోరుకుంటారు, బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారులు. కాబట్టి ఇవాళకి భేటీకి ఎటువంటి ప్రాధాన్యత లేదు. ఓకే, గొడవలు, వర్గపోరు ఇవన్నిటి కూడా అది ఒక కల్పన మాత్రమే. ఓకే, అందరం కలిసి పనిచేసుకుంటే పోతున్నాం గత రోజులుగా. ఖచ్చితంగా మా దిశలో మేము పోతున్నాం.